నా పేరు ఆర్ రాములు. నేను ఎప్పటికీ నాకు గత 15 సంవత్సరాల నుంచి ఈ డిస్క్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది. చాలా చోట్ల తిరిగిన ఈ ఫిజియోథెరపీ, ఫిజియోథెరపీ అనేది ఎవరు ఏం చెప్తే అక్కడ వెళ్ళడం జరిగింది. అనుకోకుండా ఒకసారి ఒక 4-5 months బ్యాక్ ఈ యూట్యూబ్లో, తర్వాత పేపర్లో, సండే పేపర్లో కూడా ఈ ఇండో బ్రిటిష్ ఇది అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ అనేది గురించి చదివి కొంచెం నాకు ఎన్నుకోవడం సార్ దగ్గర మంచిగా అయిపోయింది. నాకు బాగా చాలా చోట్ల జరిగిన ఈ సార్ ఎందుకు ట్రీట్మెంట్ బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్ ఇచ్చిన. అది కాకుండా ఒకసారి ఏమైందంటే మార్చ్ 1st వీక్లో ఇలాంటి వేరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్లాస్మా థెరపీ తోటి ఒక ట్రీట్మెంట్ చేసింది నాకు. దాంతో నేను నడవ లేవలేకుండా విపరీతమైన పెయిన్ తోటి 3 months పడిపోయినా. మా ఫ్రెండ్ ఎవరు ఉండి అడ్వైజ్ చేస్తే ఫిజియోథెరపీకి వెళ్ళి రోజు 1 hour 2 hours 3 months కంటిన్యూ అయిపోతే అప్పుడు కానీ నాకు కాస్త రిలీఫ్ అయింది. ఆ రిలీఫ్ అయినాకనే ఈ సార్ దగ్గరికి వద్దామని, హాస్పిటల్ సార్ దగ్గరికి వద్దామని నిర్ణయానికి వచ్చిన. తగ్గినాక ఇమ్మీడియట్గా సార్ దగ్గరికి వచ్చిన. నేను సార్ మొత్తం ఎగ్జామ్ చేసిండు. తర్వాత గత 15 సంవత్సరాలకి అప్పుడప్పుడు చేసినటువంటి ఎంఆర్ఐలు అవన్నీ అబ్జర్వ్ చేసి సార్ చాలా డీప్ స్టడీ చేసిండు. ఎందుకంటే నాది చాలా పాత ప్రాబ్లం. ఇది నాకు కాదనే ఒపీనియన్కి వచ్చిన. లాస్ట్కి సార్ మీద నమ్మకం పెట్టుకున్నా. తర్వాత సార్ అన్నాడు, ఏం కాదు మీకు తక్కువ ఏమైనా 90% మీకు క్యూర్ అయితే ఏం ఫికర్ చేయదు. ఎందుకంటే చాలా కాలం నుంచి నీకు ఉన్నాయి అనేది డిస్క్ ప్రాబ్లం అని చెప్పి సార్ ట్రీట్మెంట్ 14 hours మనకి సార్ ట్రీట్మెంట్ చేసింది. దాంతో 15 రోజులు నేను వెనక నాకు నొప్పి మొత్తం తగ్గింది. విపరీతాలు నడుపుండేది. ప్రస్తుతానికి యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు 60-70% రిలీఫ్లో ఉన్నాయి ఇప్పుడు. అయితే నేను సార్కి యాక్చువల్గా ట్యాక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇట్లా కొంచెం రిలీఫ్ అవుతారు కూడా నమ్మకం లేకుండే. సరే విజయభాస్కర్ గారి మీద నమ్మకం పెట్టుకున్నా. సార్ గారి చాలా ఓపికతోటి ట్రీట్మెంట్ చేసినందుకు ధన్యవాదాలు.